హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మనం 'ది పారడైజ్' మూవీ గురించయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే 'ది పారడైజ్' నుంచి ఈరోజైతే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అదేందంటే 'మోహన్ బాబు' గారు విలన్‌గా ఉన్నట్లు అఫీషియల్‌గా టీమ్ అయితే రిలీజ్ చేసింది. అయితే ఇంతకుముందు 'మోహన్ బాబు' గారు ఉన్నారనే టాక్ అయితే ఉంది కానీ అఫీషియల్‌గానైతే రిలీజ్ చేయలేదు. ఈరోజైతే అఫీషియల్‌గా 'మోహన్ బాబు' గారు 'షికంజా మాలిక్‌గా ఈ పాత్రలో నటిస్తున్నారని 'నాని' గారైతే పోస్ట్ చేశారు. అయితే ఇదైతే ఒక కొత్తగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు హీరోలుగా ఉన్న వీళ్ళంతా ఇప్పుడు విలన్‌గా చూపించడానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ వదిల గారైనా సరే, లేదంటే మొన్న 'కూలీ' సినిమాలో నాగార్జున గారిని కూడా విలన్‌గా చూపించే ప్రయత్నం చేశారు. మళ్ళా అంతకుముందు 'జగపతి బాబుని' కూడా విలన్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఏందంటే వీళ్ళందరూ ఒకప్పుడు హీరోస్. కానీ ఇప్పుడు విలన్‌గా చేయడాన్ని ప్రేక్షకులు కొత్తగా స్క్రీన్‌ల పైన వీళ్ళని చూడడానికి నెగెటివ్ రోల్‌లో కొంచెం క్యూరియాసిటీ అనేది ఉంటది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళైతే హీరోస్. కానీ ఇప్పుడు వాళ్ళు విలన్‌గా చేస్తున్నారు. సో, ఎలా చేశారనే దాని అయితే ఉంటది. కానీ ఇలా వీళ్ళను విలన్‌గా సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక కొత్తగా ఉంది. ఎందుకంటే మామూలుగా విలన్ కంటే నార్మల్‌గా విలన్ వాళ్ళనే పెడితే రొటీన్‌గా ఉంటది సినిమా. సో, ఇప్పుడు అంతకుముందు హీరోసు వీళ్ళని మళ్ళా కొత్తగా తీసుకొనొచ్చి విలన్‌గా పెడితే వాళ్ళకి మంచి పేరొస్తుంది. అలాగే సినిమాకి కూడా కొత్తగా ఉంటుంది. మంచి హిట్ అయితదనే ఉద్దేశ్యంతో 'మోహన్ బాబు' గారినైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 'మోహన్ బాబు' గారు ఇంతకుముందే 'బుజ్జిగాడు' సినిమాలో విలన్‌గా చేశారు. కాకపోతే అప్పుడు కొంచెం అంటే విలన్‌గా చూపించినా అది పెద్ద విలన్ అనే క్యారెక్టర్‌లో అయితే ఉండరు 'మోహన్ బాబు' గారు. ఆయన ఒక మంచి విలన్‌గానే ఉంటారు అందులో. పెద్దగా విలన్ అనే కంప్లీట్‌గా నెగెటివ్ రోల్ అయితే కాదు 'బుజ్జిగాడు' సినిమాలో. అయితే ఈ 'ది ప్యారడైజ్' సినిమాలో ఎలా ఉంటుందో మనం అయితే చూడాలి. లుక్ మాత్రం రిలీజ్ చేసినప్పటికి 'మోహన్ బాబు' గారు ఈ లుక్‌లో సిగరెట్ మరియు కత్తితో చాలా రగ్గుడుగా కనిపిస్తున్నారు. 'నాని' గారి లుక్‌కు ధీటుగానే 'మోహన్ బాబు' గారు కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు 'మోహన్ బాబు' గారి లుక్‌తో మొత్తం సినిమా మొత్తం చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే చేంజ్ మీన్స్ అంటే కొత్తదనంగా అందరికి ఇంకొంచెం హై ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ఈ సినిమా పైన. ఇప్పటికే ఆ గ్లిమ్స్‌లో ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఆ శ్రీకాంత్ ఓదెల గారి డైలాగ్స్ గాని చాలా ఫేమస్ అయిపోయాయి. అంటే ఆయన సినిమా ప్యాషన్ అనేది ఆ డైలాగ్‌లలోనే తెలుస్తుంది. సో, ఖచ్చితంగానైతే ఈ మూవీ పెద్ద హిట్ అయితదయితే బయట అనుకుంటున్నారు. కానీ 'మోహన్ బాబు' గారిని విలన్‌గా సెలెక్ట్ చేసుకోవాలనే థాట్ మాత్రం శ్రీకాంత్ గారి మన థాట్స్‌కి అసలు హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'మోహన్ బాబు' గారు చాలా రోజుల తర్వాత ఆహ్, మొన్న ఒక మూవీలో నటించారు. 'మంచు విష్ణు' తోటి. ఆహ్, 'కన్నప్ప' మూవీలో నటించారు 'మోహన్ బాబు' గారు. అయితే మళ్ళా ఆయనని తీసుకొని నెగెటివ్ రోల్‌లో విలన్‌గా చూపించాలనే ఆయన ఉద్దేశ్యం మాత్రం నచ్చింది. అంటే బావుంది అది. ఎందుకంటే కొత్తదనం కొత్తగా ఉంది. ఎందుకంటే రొటీన్‌గా వేరే వేరే విలన్‌లయితే వేరేలాగా ఉండేది. కానీ 'మోహన్ బాబు' గారినే తీసుకొని ఇంతకుముందు ఆయన చూపించిన ఇంతమందో ఆయనైతే హీరోగా నటించారు కాబట్టి, ఇప్పుడు విలన్‌గా చేస్తే ఎలా ఉంటదనేది అందరికి కొంచెం ఒక కొత్తదనం అయితే ఉంది. ఎందుకంటే నార్మల్‌గా విలన్ అంటే విలన్ కాకుండా ఒక హీరోని విలన్‌గా పెట్టి తీస్తే ఎలా ఉంటదో ఆహ్, చూద్దాం అనే థాట్ అయితే శ్రీకాంత్ గారు బాగా ఆలోచించారు. ఈ మూవీ పెద్ద హిట్ అయితదనైతే బయట ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బానే ఉన్నాయి. చూడాలి ఎలా అయితదో సినిమా అయితే. కానీ మొత్తానికైతే 'మోహన్ బాబు' గారి లుక్ అయితే చాలా బాగుంది. ఇన్ని రోజులు ఏదైతే టాక్ నడుస్తుందో దాన్ని నిజంగానే సినిమా బృందం ఈరోజు అఫీషియల్‌గా రిలీజ్ చేసింది.